हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज शिरीषा ఈ వీడియోలో మీకు 2 లేయర్స్ బ్యాంగిల్స్ అంటే 2 బ్యాంగిల్స్ కలిపి ఇలా లేయర్ కింద బ్యాంగిల్స్ వస్తాయి కదా అవి ఈ రోజు మీకు ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా వ్రాప్ చేసుకోవాలి అన్నది చెప్తాను దాని కోసం నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ ఆల్రెడీ వ్రాప్ చేసి ఉంచాను ఇప్పుడు ఈ బ్యాంగిల్ కి 4 సైడ్స్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ 4 సైడ్స్ నేను గీతలు పెట్టుకున్నాను మార్క్ చేసుకున్నాను ఈ మార్క్ చేసుకున్న పైన రెక్టాంగిల్ వైట్ కుందన్స్ యూస్ చేసి దీన్ని అటాచ్ చేసుకోవాలి బ్యాంగిల్ టు బ్యాంగిల్ దాని కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను ఇవి అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేయాలి అలాగే అటాచ్ చేసిన తర్వాత దాంట్లని కదపకుండా జస్ట్ 1 అవర్ అలా వదిలేసామనుకోండి అవి బాగా స్టిఫ్ అయ్యి ఊడకుండా స్టిక్ అయిపోతాయి ఇంకా బ్యాంగిల్కి గ్లూ పెట్టిన వెంటనే మనం నెక్స్ట్ స్టెప్ చేసేద్దామంటే కుదరదు ఎందుకంటే ఇవి డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ చేయగలం లేకపోతే మొత్తం అన్నీ ఊడొచ్చేసి మనం అనుకున్నది రాదు ఇదండి ఒకసారి పెట్టాం కదా మళ్ళీ దీనిపైన గ్లూ అప్లై చేయండి జాగ్రత్తగా అటాచ్ చేయండి ఎందుకంటే మళ్ళీ కుందన్ సూట్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడే మనం అటాచ్ చేసాం కదా టైం ఇవ్వాలి అట్లకి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ దీనిపైన గ్లూ అప్లై చేయాలి ఇదిగోండి ఇప్పుడే అటాచ్ చేసాం కదా వెంటనే అన్నీ అటాచ్ చేసేస్తే కుందన్స్ కదిలిపోయి మనకి డిజైన్ అనేది కరెక్ట్గా రాదు మొత్తం పోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యాంగిల్ని దీనిపైన జాగ్రత్తగా ప్లేస్ చేయండి ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ మినిమం 10 మినిట్స్ మ్యాక్సిమం 1 అవర్ వదిలేయండి దాన్ని అలాగా ఫ్రీగా వదిలేస్తే ఈ కుందన్స్ ఈ బ్యాంగిల్స్ అన్నీ సెట్ అవుతాయి ఇలాగా మీకు డ్రై అయిన తర్వాత 1 అవర్ తర్వాత చూపిస్తా మీకు ఎలా ఉంటుంది అన్నది ఆల్రెడీ ముందు ఇందాక అటాచ్ చేసి ఉంచుకున్నది ఇప్పుడు దీనికి మనం ఇవి కనిపించకుండా థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలి ఆల్రెడీ బ్యాంగిల్స్ వ్రాప్ చేసినప్పుడు కొంచెం మనకు మిగులుద్ది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ మీరు విడిగా ఒక 15 లైన్స్ థ్రెడ్ని అటాచ్ చేసుకుని చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి మీకు థ్రెడ్ వ్రాపింగ్ అనేది చూపిస్తున్నాను మనకి జస్ట్ స్క్వేర్ లా వచ్చే విధంగా మనము ఈ థ్రెడ్ని వ్రాప్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి బ్యాంగిల్ని ర్యాప్ చేసుకున్న తర్వాత డిజైన్ కోసం నేను ఇక్కడ మెరూన్ కలర్ లీవ్ సేఫ్ కుందన్స్ యూస్ చేస్తున్నాను అలానే yellow కలర్ మస్టర్డ్ yellow అంటారు కదా అవి డైమండ్ షేప్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ మనము
డిజైన్ కోసం ఇక్కడ సర్కిల్గా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద గ్లూ ఊడిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా మనము సర్కిల్లో ఫ్లవర్ వచ్చే విధంగా మనం ఈ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఓవరాల్గా 10 ఈ పెటల్స్ పెట్టుకుని ఫ్లవర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు దీని లోపల నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో డైమండ్ షేపులు చూపించాను కదా, వాటిని అటాచ్ చేస్తాం. ఇదిగోండి, ఈ విధంగా ఫ్లవర్ రెడీ అయిన తర్వాత ఈ సెంటర్ పాయింట్లో గ్లూ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని మీద మెరూన్ కలర్ది కుందని అటాచ్ చేసుకోండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. సేమ్ ఇదే విధంగా మొత్తం ఈ కంప్లీట్ చేసుకోవాలి. దీంతో పాటు మీకు ఇక్కడ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడేమో సెరామిక్ గోల్డ్వి అటాచ్ చేస్తున్నాను. ఆల్టర్నేట్గా ఇక్కడ మెరూన్ కలర్ అటాచ్ చేసుకుంటే బాగుంటుంది డిజైన్. మెరూన్ కలర్ డైమండ్ షేప్ యూజ్ చేస్తున్నాను. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి, మా పాపకు కూడా చాలా బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.